హాయ్ అండి, వెల్కమ్ టు లతారాశం. మనం ఈరోజు పచ్చిమిరపకాయలు పల్లీలు కలిపి చట్నీ చేసుకుంటున్నామండి. సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ టేస్టే వేరండి. మీరు కానీ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి. అవి ఒక 2 మినిట్స్ మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనము పచ్చిమిరపకాయలు టమాటాలు మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. మనం కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకోవాలి. ఇంకా ఒక ఉల్లిపాయ అండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందాము. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ లేదంటే అడుగున అంటుకుంటుంది. ఇలా కలుపుకున్నామంటే మొత్తం మంచిగా మగ్గుతుందండి. ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. మళ్ళీ చూడండి, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేద్దామండి మంచిగా. మనకు టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి కడాయిని పక్కన పెట్టుకుందాము. కాస్త చల్లారాలండి. చల్లారినాకనే చట్నీ చేసుకోవాలి. మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉందంటే రోటిలోనే దంచుకోవచ్చండి. ఇంకా రోట్లో అయితే చాలా బాగుంటుంది. మనకు టమాటాలు పచ్చిమిరపకాయలు చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇంకా 4 వెల్లుల్లి రెమ్మలండి, కొంచెం చింతకాయ తొక్కు. మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. కొంచెం కచ్చపచ్చగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, మిక్స్ చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకున్నాక నేను పైనుంచి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తానండి. మనం తింటుంటే ఆనియన్స్ తగులుతూ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. చూసేసారు కదా, చాలా సింపుల్గా పచ్చిమిరపకాయల పల్లీ చట్నీ తయారు చేసుకున్నాం కదా. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.